ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు అయితే మృతదేహం దగ్గర ఉన్నటువంటి క్లూస్ ఏదైతే కత్తి వాడిరో ఆ కత్తికి సంబంధించి ఆధారాలు సేకరించి తర్వాత బాడీని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రమ్య తల్లిదండ్రులు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఇద్దరు కూడా రక్తం మడుగులో పడి ఉన్నారని చెప్పేసి కూడా గుర్తించి వెంటనే అతన్ని ప్రాణాలతో ఉన్న ప్రవీణ్ని హాస్పిటల్కి తరలించారు. అసలు ఏం జరిగిందమ్మా, అసలు ఏమైంది? మేమేమై డ్యూటీలకు వెళ్ళిపోయినాం. ఆడొచ్చి గొంతు కోసాడు, నా కూతురుదే సాకొట్టుకొని వచ్చినాడు, ఆడు కోసాడు. మాకు తెలియదు ఈ కరం మాడలా చేస్తాడని. బెదిరించిందా గతంలో ఏమైనా గొడవలు అయినాయా? గతంలో అప్పుడు అయినా ఏవో మంచి వెళ్ళిపోన్నాడు, ఇలా చేస్తాడు అనుకోలేదు మాకు. ఎప్పుడు వేరు మరి మీరు ఇంట్లో లేరు ఆ సమయంలో, అతను వచ్చిన సమయంలో? మేము డ్యూటీలకు వెళ్ళిపోతాం, భార్య భర్తలు. పిల్ల బాగాలేదు అమ్మ, ఈరోజు ఉండిపోతాను అన్నది, కాలేజీకి వెళ్ళంటే బాగాలేదు, తెలగెళ్తాం అమ్మ ఉండిపో అన్నాను నేను. ఎంతమంది అమ్మ పిల్లలు? ఒక్కదాయినండి, మాకు బంగారంలో పెంచుకున్నాము, దానికి కష్టం సుఖం తెలియలేదు, ఏది లేదు. మేము ఎలా బతకాలి? గుళ్ళు కొడుకో బస్సు కట్టి ఎప్పుడు చేశాడు మాకు తెలియదురా నాయన. మరమ్మో మా తెలుసుకోలేపనమ్మ, ఏం చేయాలి? మేము ఎలా బతకాలి? ఉన్నదా ఒక్కదాయి. పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేసిరా గతంలో? చేయలేదని ఆడు ఎంట పడుతుందని చెప్పాం కానీ మరి కంప్లైంట్ ఇవ్వాలి. ఆడు మరి వదిలేస్తాను అన్నాడు అని వదిలేసాం మేము కూడా. అంటే మధ్యలో ఏమైనా గొడవ పడడం, ఇంటికి రావడం అట్లాంటిది మరి అప్పుడు నిన్ను మళ్ళీ రాలేడు. ఆడు ఫోన్లు లేవు, ఏం లేవు. ఎన్ని రోజుల క్రితం జరిగింది గొడవ? ఒక 6 నెలలు అవుతుంది అంతే. అతను ఇక్కడే ఉండేవారా మీ ఇంటి పక్కన? వాళ్ళు అక్కడ ఉంటాడు. ఏం చదువుతుందమ్మా పాప? డిగ్రీ 3rd ఇయర్. చూస్తున్నాం కదా, ఈరోజు వీళ్ళు డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఆ కూతురు ఇంట్లో ఉంది. ఆ తర్వాత ఎవరు లేని సమయంలోనే ప్రవీణ్ ఇంట్లోకి వచ్చి అమ్మాయి గొంతు కోసి తర్వాత తన గొంతు కూడా కోసుకున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అతన్ని హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. హత్య కేసు కాబట్టి దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. రమ్య బంధువులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ రోజు డిగ్రీ కాలేజ్కి వెళ్ళి రోజు అనారోగ్యం ఉందని చెప్పేసి ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత ప్రవీణ్ ఆ తల్లిదండ్రులు బయటికి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పేసి ఇంట్లోకి ప్రవేశించి ఆ తర్వాత అత్యంత దారుణంగా రమ్యను హత్య చేసినట్టు తెలుస్తుంది. కూడా మాకు తెలియదు, అడిలో చేతనని మేమెందుకు ఒంటరి వదిలేస్తాం పిల్లని, మాకు తెలియదు. గతంలో 6 నెలల క్రితము గొడవ జరిగింది. ఆ తర్వాత మందలించి పంపించేశాము. కానీ ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి గొడవలు లేవు. మేము కూడా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా రమ్య పేరెంట్స్ చెప్తున్నారు.